తెలంగాణ భవన్లో మొట్టమొదటిసారిగా అయ్యప్ప పడిపూజ ప్రోగ్రాం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్న, ఏంటి మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున పూజ నిర్వహించడానికి ఏం కారణాలు, ఏం చెప్తారు? అందరికీ స్వామి శరణం. ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో మహాపడి పూజ, అయ్యప్ప పడి పూజ చేయాలని సంకల్పం. నేను గురుస్వామి 9వ సారి వేసుకున్నాను. మా ఫాదర్ 12 టైమ్స్ గురుస్వామి, తను కూడా. సో ఎన్నో దఫాలుగా ఈ మండల దీక్ష 41 దీక్ష, కఠినమైన అయ్యప్ప దీక్షని హైదరాబాద్, సికింద్రాబాదుతో పాటు తెలంగాణ ప్రాంతం మొత్తం కానీ, ఆంధ్ర ప్రాంతం మొత్తం కానీ బ్రహ్మాండంగా దీక్ష నిర్వహిస్తారు. దీక్ష నిర్వహించి అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. పిలిచితే పలికే దైవం మన అయ్యప్ప పైన నమ్మకం కాబట్టి ఎంత కఠినమైన దీక్షనైనా కూడా చేయడానికి పూనుకుంటారు. ఇందులో భాగంగా ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల నుండి ఎంతోమంది అయ్యప్పలు పడిపూజ చేయాలని సంకల్పం పెట్టుకున్నప్పటికీ వాళ్ళకు ఉన్న ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నారు అని కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్తే, మనమే చేద్దాము, మనం చేస్తే అందరూ ఓన్ చేసుకుంటారు, మన కార్యకర్తలైనా అయ్యప్ప మాలధారణ చేసిన ఎవరైనా ఓన్ చేసుకుంటారు, అందరి తరఫున మనమే చేద్దాము అని ఒక గొప్ప సంకల్పం ఆయన చెప్పడం జరిగింది. దాని ఆదేశాల మేరకు ఈరోజు బుధవారం, ఆస్పీషియస్, అయ్యప్పకి బుధవారం అనేది ఆస్పీషియస్ కాబట్టి 17 నాడు ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ ఆహ్వానం పంపించడము. అందరి పూజ ఈరోజు తలసాని సాయి కిరణ్ యాదవ్ అనే పూజే కాదు ఇది. అందరూ అయ్యప్పలు ఎవరు వేసుకున్నారో హైదరాబాద్ సిటీలో, జెండా నగరాలలో, జిల్లా వ్యాప్తంగా అందరి పూజ ఇది. అందరూ ఓన్ చేసుకోవాలి దీన్ని. తప్పకుండా కేటీ రామారావు గారు 8:30 ఆ ప్రాంతంలో వచ్చి బాలి చేతుల మీదగా పడి ముట్టడం జరుగుతుంది. బ్రహ్మాండంగా జరగాలని, అందరికీ ఆ అయ్యప్ప చల్లని దీవెలియాలని, రాష్ట్ర వ్యాప్తంగా చల్లగా చూడాలని సంకల్పం ఉంటుంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తున్నాం. ఎంతమంది వస్తున్నారు? అయ్యప్పలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈవినింగ్ ఏర్పాట్లకు సంబంధించి, ఫుడ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? నంబర్ అని ఏం అనుకోలేదన్న. ఇక ఎంతమంది వచ్చినా పెట్టాలనే సంకల్పము. అయ్యప్ప భక్తులది ఎట్లుంటుంది అంటే మీకు తెలియంది కాదు. ఎక్కడ అయ్యప్ప భజన జరుగుతుంటే అక్కడ ప్రత్యేకంగా వచ్చేయడం అనేది అయ్యప్ప స్వాములకు అలవాటు, ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మా ఎక్స్పెక్టేషన్, మేము ప్రిపరేషన్ అయితే 4,000-5,000 మందికి భోజన ఏర్పాట్లు చేసుకున్నాము. అందులో స్వాములకి అల్పాహారం 2,500, 3,000. సివిల్ స్వాములు ఎవరైతే మాలధారణలో ఉండరో వాళ్ళు 2,000 మంది ఉంటారు అనేది ఒక ఎక్స్పెక్టేషను. పెరిగినా పర్వాలేదు, పెరిగే వస్తారు, పెరిగినా పర్వాలేదు. ఆ అయ్యప్ప దయ వల్ల అందరికీ అల్పాహారము, దీక్ష ఏర్పాట్లు జరిగినాయి. అంటే పార్టీ లీడర్కి సంబంధించి కేటీ రామారావు కాకుండా ఇంకెంతమంది లీడర్స్ వస్తున్నారు? మెయిన్ లీడర్స్ ఎవరన్నా వస్తున్నారు? ముఖ్య ఉద్దేశమే అది. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు మాలలు వేసుకున్నా వాళ్ళందరినీ ఆహ్వానించినాము. కాకుండా సిటీ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ, హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, జిల్లాలో ఉన్న నాయకత్వం అందరికీ ఇన్విటేషన్ పంపించడం జరిగింది. అందరూ తప్పకుండా వస్తామని చెప్పారు. అంటే ఏర్పాట్లకు సంబంధించి పక్కన పెడితే మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్లో, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా అంటే చెప్పినాను కదా, గడిచిన 2 సంవత్సరాల నుండి ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు బ్రహ్మాండంగా మీరు కూడా చూసేటోళ్ళు. దాదాపుగా 500-600 పడి పూజలు జరిగేటివి హైదరాబాద్ ప్రాంతంలోనే. ఈసారి నేను వేసుకుని 30వ రోజు, నేను అటెండ్ అయినవి 12-13. అంటే రకరకాల కారణాల వల్ల ఇబ్బందులలో ఉండి, ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండడం వల్ల పూజలన్నీ తగ్గిపోయినాయి. కాకపోతే మండల పూజ చేసుకున్నప్పుడు, మండల దీక్ష చేసుకున్నప్పుడు పడి పూజ కూడా అందులో ఒక భాగం కాబట్టి అందరి తరఫున మనం చేయాలనే ఒక ఆలోచన రావడం, కేటీఆర్ గారితో పంచుకోవడం, ఆయన కూడా ఆమోదం తెలపడం, సంఘీభావం తెలపడం, బ్రహ్మాండంగా ఉంటుందని ఆయన కూడా ప్రోత్సహించడం వల్ల ఇంత భారీ ఎత్తున చేయాలనేది ఉద్దేశం. అంటే రెగ్యులర్గా మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్లో చేస్తుంటారు, సో మళ్ళీ అక్కడ కూడా చేస్తున్నారా లేకపోతే ఇదే ఉంటుందా? చేస్తాను. అక్కడ January 2 ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ డేట్, అది పర్మనెంట్ డేట్, అది అక్కడ కూడా చేస్తాను. ఇది ఎక్స్క్లూజివ్గా భవన్కి కన్ఫైన్ అయి ఉండాలని అనుకున్నాము. అది January 2 వెళ్ళే ముందు తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. పూజకు సంబంధించి చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి దాదాపు 2-3 వేల మంది అయ్యప్ప స్వాములు, సివిల్కి సంబంధించి కూడా చాలా వరకు వస్తున్నారు. అట్లాగే పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, నగరం చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది వస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం కదా, చాలా పెద్ద పెద్ద సెట్టింగ్స్ కూడా వేశారు. మొత్తం అయ్యప్పలందరూ కూర్చోడానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మెయిన్ ఎంట్రన్స్ నుంచి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా వరకు మొత్తం ఒక పండగ వాతావరణంలాగా ఒక గుడి సెట్టింగ్ కూడా ప్రధాన ఆకర్షణగా మనకైతే కనబడుతుంది. సో దాదాపు వారం రోజుల నుంచి ఏర్పాట్లు అయితే తలసాని సాయి కిరణ్ దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం కదా. మనం మొత్తం ఒక టెంపుల్ సెట్ కనబడుతుంది. తెలంగాణ భవన్లో ఒక కొత్త శోభ అయితే మనకు కనబడుతుంది, ఒక ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్లో ఇంత పెద్ద ఎత్తున పూజ నిర్వహించుకోవడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అయ్యప్పలు కూడా
వేల సంఖ్యలో వస్తారు. వాటికి సంబంధించి ఫుడ్ ఏర్పాట్లు కూడా చేశాము. భజన కూడా చాలా ఘనంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అయ్యప్ప దీక్ష అయితే ఎవరైతే తీసుకున్నారో ఈ 41 రోజులు చాలా నిష్టగా ఉంటారు. చాలామంది అయ్యప్ప దీక్ష చేసుకున్న తర్వాత పూజ చేయడానికి, పడి పూజ చేయడానికి చాలామందికి కోరిక ఉంటుంది. బట్ డబ్బులు లేక చాలామంది అయ్యప్ప స్వాములు ఇట్లా చేసుకుంటున్నారు. కాబట్టి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లోనే ఆ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుందామని చెప్పేసి నాకు ఆదేశాలు ఇచ్చాడు. సో కేటీఆర్ ఆదేశాలతో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అయ్యప్ప దీక్ష పరులు ఎంతమంది వచ్చినా కూడా ఫుడ్ ఏర్పాట్లకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫుడ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అయ్యప్ప దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి తలసాని సాయి కిరణ్ యాదవ్ కోరుతున్న పరిస్థితి. విడజండి సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.